ఈ వీడియోలో మనం ప్రెజెంట్ బీ ఫామ్ ఆర్ని నౌన్తో కలిపి సెంటెన్సెస్ ఎలా చెప్పాలి అనే దాని గురించి నేర్చుకుందాము. ఆర్ అంటే తెలుగులో మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఉన్నాము, ఇప్పుడు ఉన్నారు అని అర్థము. యూసేజ్ ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ని ఎక్కడ ఉపయోగించాలంటే వ్యక్తుల, వస్తువుల, ఆలోచనల పరిస్థితిని గురించి వివరించి చెప్పటానికి ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ని ఉపయోగించాల్సి ఉంటుంది. దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్టు ప్లస్ ప్రజెంట్ బీ ఫామ్ అంటే ఏఆర్ఈఆర్ ప్లస్ నౌన్ అంటే నామవాచకం అన్నమాట. ఇక్కడ సబ్జెక్టు ప్రొనౌన్స్ ఏవంటే యూ, వి, దే, రామ్ అండ్ రాణి, చిల్డ్రన్ ప్లస్ ఆర్. ఇక్కడ ఇవి సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు మాత్రమే ఏఆర్ఈఆర్ అనే ప్రజెంట్ బీ ఫామ్ను ఉపయోగించాల్సి ఉంటుంది. ప్లస్ నౌన్. నౌన్ అంటే నామవాచకము, పేర్లను తెలియజేసేది. నౌన్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే టీచర్స్, ఫ్రెండ్స్, ఎనిమీస్, స్టూడెంట్స్, డాక్టర్స్. వీటిని నౌన్కి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. కొన్ని సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్గా చెప్పుకుందాము. వి ఆర్ ఫ్రెండ్స్, మేము స్నేహితులము. దే ఆర్ టీచర్స్, వారు ఉపాధ్యాయులు. రామ్ అండ్ రాణి ఆర్ డాక్టర్స్, రాము మరియు రాణీలు వైద్యులు. ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఎలా రాయాలనే దాని గురించి మీకు అవగాహన వస్తుంది. ఈ సెంటెన్సెస్ రాసేటప్పుడు కీవర్డ్స్గా ఏ వర్డ్స్ని ఉపయోగించాలంటే నౌ, ఎట్ ప్రజెంట్, ప్రజెంట్లీ, ఎట్ దిస్ మూమెంట్, ఇలాంటివి కీవర్డ్స్కి ఉపయోగించి రాయాల్సి ఉంటుంది. దీని యొక్క స్ట్రక్చరు, ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చరు లేదా ఫార్ములా ఎలా ఉంటుందంటే సబ్జెక్టు ప్లస్ ప్రజెంట్ బీ ఫామ్ ఏఆర్ఈఆర్ ప్లస్ నౌన్. ఈ విధంగా దీని యొక్క స్ట్రక్చర్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.